ఈనాడు సంస్థల అధినేత రామోజీరావు పాత్రికేయ రంగానికే వన్నె తెచ్చారని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ కొనియాడారు. సామాన్య వ్యక్తి తలుచుకుంటే అద్భుతాలు సృష్టించవచ్చని రామోజీ నిరూపించారని ప్రశంసించారు. కర్నూలు సమాచార భవనం ఆవరణలో పాత్రికేయులతో కలిసి రామోజీరావు చిత్రపటానికి నివాళులర్పించారు. మహోన్నతమైన వ్యక్తిత్వం ఉన్న రామోజీరావు ఆశయాలను ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలని సూచించారు. జర్నలిస్టులకి సంఘంలో గౌరవం అనేది ఒక ఈనాడు రామోజీరావు గారి వలనే మళ్ళీ వచ్చింది. అంతవరకు మామూలుగా ఉండేది. మరి ఆయన ఉంటే రాష్ట్రంలో సమస్యలు కానీ, గ్రామాల్లో సమస్యలు కానీ, ఏదైనా కానీ ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి ఏదైనా ఉంటే ఎండగట్టే స్థితికి వచ్చారంటే మళ్ళీ ఆయన చేసిన పనులు బట్టే. ఇది ఒక్క గ్రామంలో కాదు, మండలం కాదు, జిల్లాల్లో కాదు, అనేక రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఈనాడు మరి సంస్థ ఆయన స్థాపించబడి అనేక గొప్ప కార్యక్రమాలు చూస్తాం. సాధారణమైన వ్యక్తి ఎంత స్థాయికి చేరవచ్చో మళ్ళీ అందరికీ కూడా ఆయన నిరూపించగలిగినాడు. మళ్ళీ ఈరోజు రామోజీ ఫిలిం సిటీ చూస్తే అదొక మరో ప్రపంచము. హాలీవుడ్లో లేదా టాలీవుడ్లో ఎక్కడా కూడా లేనటువంటి మరి నిర్మాణం ఈరోజు ఆయన అక్కడ చేసినాడు అంటే అద్భుతాలు చాలా చేశాడు. ఆయన అడుగుజాడల్లో నడవాల్సిన అవసరం ఉంది. తప్పకుండా ఆ విధంగా ఉంటామండి. కర్నూలు కలెక్టర్ కార్యాలయంలో మీడియా రూమ్ దగ్గర మన గొప్ప మహోన్నత వ్యక్తి శ్రీ గౌరవనీయులు రామోజీరావు గారు అకాల మృతి ఆ వ్యవస్థనే బాధ కలిగించిన సంఘటన. ఆయన వేసిన విత్తనంలో మేము కూడా పనులు తిన్న వాళ్ళమే. అయితే ఆయన ఒక క్రమశిక్షణ, ఆయన సిస్టంలో కూడా మేము 10 ఏళ్ళుగా పనిచేసాము. ఆ సంస్థలో పనిచేసిన ఏ వ్యక్తి అయినా కానీ సమాజానికి మేలు చేసే వాళ్ళే అవుతారు, కానీ కీడు చేసే వాళ్ళు కానే కాదు.